మంగపట్నం ప్రాంతంలో కనుగొన్నది. ఓకే, రష్యా వాళ్ళు ఎప్పుడు పంపిస్తావని అడుగుతున్నారు. నేను మీకు మాటిస్తున్నా, ఎవ్వడడ్డొచ్చినా లోడు మాత్రం కేర్లెస్ ఫైటర్. వాడు వేటాడుతుంటే హంటర్. ఉన్న గుండెల్లో హార్ట్ అటాక్ రావాలి. ఈ ప్రభాస్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. నా బండికి నేషనల్ పర్మిట్ రా. కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు. తొక్కి పడేయడం. డైలాగ్స్ నేను కొడితే నెక్స్ట్ జన్మలో కూడా గుర్తుంటది. అంటర్గాడని గుర్తుపెట్టుకో ప్రతాప్, మమ్మల్ని కాదని నువ్వు బండి ఖాన్ ఎలా ఇస్తావో చూస్తా. ఓకే, సో మూవీ నాకైతే అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమైంది. అందరికి బ్లడ్ లో షుగర్ ఉంటది, నాకు బలపు ఉంటది. ఏంటి ఇంత పవర్ఫుల్ డైలాగ్స్ అన్న? మా నాన్నకి చాలా కోపం ఎక్కువ. కోపంగానే ఉంటాడులే, అందమైన అమ్మాయిని. మీ నాయనకి అస్సలు కోపం రాదు కదా. డైలాగ్ బాగుంది. బస్తీ పోరి మేరీ ప్యారీ మస్తు గున్నావే. పర్వాలేదు, బాగా తీసారు. ట్రైలర్ చూస్తే బాగానే ఉంది. ఏవో రూమో బుక్ చేసేవాడిని కదా మాస్టర్. మ్యాటర్ అర్థం అవట్లే మీకు? అది నేను ఫస్ట్ సినిమా అయినా కానీ ఓకే, బాగా చేశారు. రొమాన్స్ కూడా బాగుంది. హంటర్ కొడుకు ఏ ఇంట్లో అయినా హంటర్ పేరే హంటర్. నేను సెంట్రల్ జైలు నుంచి మాట్లాడుతున్నా. సెంట్రల్ జైలు నుంచి మర్యాదగా నీ లారీ వదిలిపెట్టుకో, నీ ప్రాణాలు మిగులుతాయి. మాస్కి అమ్మ మొగుడు. అందుకే ఈ మూవీకి ఎగ్రెట్ వచ్చింది. ఏ సర్టిఫికేట్? సారీ, డైలాగ్స్ బాగా రాశారు పవర్ఫుల్ గా. బట్ అతన్ని మనం ఆ ఉద్దేశం చూడాలి కాబట్టి కొంచెం కామెడీగా అనిపిస్తుంది. బాగుంది డైలాగ్. నీ వెనకాల ఎవరున్నది మ్యాటర్ కాదు. బాగుంది అన్న. శ్రీకాంత్ అన్న. ఓకే, శ్రీకాంత్ రెడ్డి, లారీ చాప్టర్ 1. నైస్ అటెంప్ట్. కాకపోతే ఇక్కడ వచ్చిందల్లా ఏంటంటే, ఇప్పుడు అతను మూవీని రిలీజ్ చేయడం, నేను కొన్ని ఇంటర్వ్యూ చూసాను. ఆ ఇంటర్వ్యూనిట్లో కూడా చాలా రెస్పెక్ట్ లేకుండా ఏదో ఒక విధంగా మాట్లాడి అతన్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు.